మనమేంది ఇవాళ దునియా మొత్తం ఇరాన్ గురించే మాట్లాడుతుంది. ఆ దేశం అట్లుంటదట, ఏలువడి ఇట్లుంటదట, మిలిటరీ పతార చూపిస్తుందట, మతం రూల్స్ మీదకెళ్ళే నడుస్తుందట, ఏండ్లకెళ్ళి ఒక్కడే పెత్తనం చేసిండట, కొందరికి నచ్చలేదట, అమెరికోళ్ళు అటాక్ చేసిరట, ఇజ్రాయెల్ బాంబులు ఇసురుతుందట అని ఎన్నో చెప్పుకుంటాన్రు. జరసేపుగా యుద్ధం ముచ్చట్లు పక్కకు పెట్టి గీ వార్త చూడుర్రిగా. గుమగుమలాడే బిర్యానీ, కమ్మటి హలీము, జుర్రుకొని దాగే ఇరానీ చాయ్, లటుక్కున మింగే గులాబ్ జాము, ఊరెచ్చుకుంట తినే సమోసా, నోరు తీపి వేసే జిలేబీ, ఇవన్నీ ఇరాన్కెళ్ళే వచ్చినాయటోళ్ళు. అదొకటి ఇదొకటి కలిపి జరంత రుచి మార్చే మార్చుకున్నారు కానీ వెనకటి ఎన్నడో పట్టుకొచ్చిరట ఆ దేశంకెళ్ళి. ముఖ్యంగా బిర్యానీ, అందులో ఉన్నటువంటి ఫ్లేవర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇరాన్ వంటకాల నుండి మనం నేర్చుకున్నటువంటివి. ఇరానీ చాయ్ అంటాం, ఇప్పటికి కూడా మర్చిపోలేం మనం. ఈ హలీంను కూడా అందులో వేసే వంటకాలు కానీ వాడే ఏవైతే ఆహారం సంబంధించినటువంటి వస్తువులు ఉన్నాయో అవన్నీ కూడా ఇరాన్ నుండి మనం స్వీకరించి నేటికి వాడుతూ ఉన్నాం. మన హైదరాబాద్ కు ఇరాన్ కు 400 ఏళ్ల సుట్టరికం ఉందట చరిత్రలో. అప్పట్లో ఆ దేశాన్ని పర్షియా అనేటోళ్ళు. చాలా మందికి తెలియంది ఏంటంటే హైదరాబాద్ పట్టణాన్ని కట్టించిన కులీ కుతుబ్ షా తాత ముత్తాతలు ఇరానియే. ఇంత చక్కటి నగరానికి డిజైన్ చేసిన శిల్పి మీర్ మొహిన్ అస్రాబాది కూడా అడికెళ్ళొచ్చినోడే. గోల్కొండ కోటల, చార్మినాల్ రా, కుతుబిషాయి సమాధుల డిజైన్లు అక్కడ డిజైన్ల లెక్కనే ఉంటాయి ఎక్కువ మటుకు. పాత బస్సులో గల్లీకి ఇరానీ పేరు పెట్టిరంటే చూడండిగా. అంతేకాదు బంజారాయిల్స్ లో ఇరాన్ దేశం ఆఫీస్ ఉంది. ఒక రోడ్డుకు ఇరాన్ ఫస్ట్ సుప్రీం ఇమాం ఖమేని పేరు పెట్టిరు 30-40 ఏళ్ల కిందటనే. 1591లోనే హైదరాబాద్ నగరానికి రూపకల్పన జరిగింది. ఆ రూపకల్పన జరిపినటువంటి వ్యక్తి ఇరాన్కి చెందినటువంటి మొమిన్ అస్ట్రబాది. హైదరాబాద్ ఉర్దూలా మన భాషలో కూడా పర్షియన్ పదాలు ఉంటాయి. దావత్, దర్వాజా, ఖర్చు అలాయే మరి. ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఇఫ్లూలా ఇరాన్ దేశపోలు చాలా మంది చదువుకుంటున్నారు. 8 ఏళ్ల కిందట ఇరాన్ అధ్యక్షుడు మన సిటీకి వచ్చి మక్కా మసీద్ లో ప్రార్థనలు చేసిండు, సాలాజీ మ్యూజియం చూసిండు, మత పెద్దలను కలిసిండు. బిర్యానీ నుంచి భాష దాకా, కట్టడాల నుంచి కార్పెట్ల దాకా గిట్ల బంధం ఉన్నది కాబట్టి మొన్న ఖమేనీని చంపేసినందుకు ఓల్డ్ సిటీలో నిరసనలు జరిగినాయి.